ఇది ఇట్లా ఉంటే సిట్ ముందుకు సోమేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సిఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్స్ రికార్డ్ రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మీన్స్ ఎస్ఐటి విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం గురించి వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్ పై సంబంధించిన వివరాలతో వీరిద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినట్లు సమాచారం. నవీన్ చంద్ చీఫ్గా ప్రభాకర్ రావుకు ఆదేశాలు. సోమేష్ కుమార్ నవీన్ చంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ దూకుడు పెంచింది. ప్రధానంగా సోమేష్ కుమార్ సిఎస్గా బాధ్యతలు నిర్వహించిన 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈయనకు నిజంగా ఏమన్నా ఉరగబెట్టేది ఉందా, నిజంగా ఏమన్నా జరిగేది ఉందా చూద్దాం. అసలు మరి నిజంగానే మనోడి పైన ఫోకస్ పెడుతుందా సిట్ ఒకవేళ ఫోకస్ పెడితే సోమేష్ కుమార్ ముందుకు వచ్చేది. వీరిద్దరు ప్రభాకర్ రావు బృందానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారనే వివరాలు సేకరించినట్టు తెలిసింది. నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. అదే సమయంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అధికారులను కూడా ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా నాటి హోంశాఖ సెక్రటరీ మాజీ డీజీపీ సహా పలువురు మాజీ పోలీస్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎవరెవరికి జారీ అయితే ఏంది అనేది చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి కంప్లీట్గా మరో సిట్ను మాత్రం వేసిండ్లు సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో సిట్ను వేసిండ్లు. మరి సిట్ ముందుకు అప్పుడు పనిచేసిన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ పైన ఫోకస్ పెట్టిండ్రు. మరి బీహారీ బ్యాచ్ మొత్తం తెలంగాణను దోచుక తిన్నదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సోమేష్ కుమార్ కావచ్చు, రంజన్ కుమార్ కావచ్చు, అనేక మంది ఆ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిన్నారు. అప్పుడు ఇక ఆయనే కేసీఆర్ ఊ అంటే నడిచింది. మొత్తం ఈయన పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెండ్లో ముందుకు వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే సిట్టు దూకుడుకు వీళ్ళంతా తలొగ్గి సిట్టు ముందుకు వచ్చి విచారణ నిమిత్తం సహకరిస్తారా, లేదంటే వీళ్ళు కూడా మళ్ళీ వేరే దేశానికి ఏమైనా పారిపోతారా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టు ఓపెన్ చేసిన తర్వాత ఇక అరెస్టులు, ఇక కేటీఆర్ అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక కేసీఆర్ అరెస్టు, హరీష్ రావు అరెస్టు అని అనేక రకాలుగా చేసింది. ఏకంగా వాళ్ళ సొంత చెల్లెని ఆరోపణలు చేస్తూ ఉంది. సొంత బావ ఫోన్నే ట్యాప్ చేసిన దరిద్రులు కేటీఆర్ అని సొంత చెల్లెనే ఆరోపణలు చేసినా కూడా దానిపైన ఇప్పటివరకు ఎంక్వైరీ లేదు. బండి సంజయ్ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనేక మంది లీడర్లు వెళ్ళి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన పరిస్థితి. తద్వారా ఏమైనా ఉరగబెట్టేది ఉందా? ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది కాలం. ఇంకో 2 సంవత్సరాలు ఇదే కోణంలో కాలం గడిపి ఎలక్షన్స్కి పోయే ఆస్కారం ఏమైనా ఉందో చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది.